బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పి మరొకసారి మీడియా ముందు తన వైఖరిని అయితే ప్రదర్శించడం జరిగింది. ఒకసారి చూడవచ్చు. లోక్ భవన్కు వెళ్ళను, రాజీనామా చేయను, ఇది ప్రజా తీర్పు కాదు, బీజేపీ పన్నిన కుట్ర. మమతా బెనర్జీ మేం పోరాడింది బీజేపీతో కాదు, ఎలక్షన్ కమిషన్తో. నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ, అమిత్ షా అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు దేశవ్యాప్తంగా వారి యొక్క పరపతి పెంచుకొని బీజేపీ పార్టీని అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారుతున్నారని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానమంత్రి హోదాని కూడా మరిచి నరేంద్ర మోడీ దిగజారుడు రాజకీయాలను చేస్తున్నాడని మాత్రం చెప్పవచ్చు. నీ అంత మాదిరి ఈ దేశంలో ప్రతిపక్షాలు ఉండొద్దు, ఇక నేను తప్ప ఎవడు ఉండొద్దు, ఉంటే అధికారంలో నేను ఉండాలి, ఇక లేకపోతే ఎవడు ఉండొద్దు అనేటటువంటి ధోరణితో మాత్రం పనిచేస్తున్నాడని చెప్పొచ్చు. కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి దొడ్డిదారిన అధికారంలోకి కూడా వస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే బెంగాల్లో దాదాపు 94 లక్షల ఓట్లని ఎస్ఐఆర్ పేరుతోని తొలగించడం జరిగింది. 94 లక్షల ఓట్లను, అంటే ఏ ఓటు అయితే బీజేపీకి పడదో ఆ ఓటుని తొలగించారు. అంతే. ఇటువంటి కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి బెంగాల్లో మాత్రం అధికారంలోకి రావడంలో వాళ్ళు సఫలమైనరని మాత్రం చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు ఒక దీదీగా, ఒక కలకత్తా మహాకాళిగా వాళ్ళు గొలుచుకుంటారు. ఆమె పరిపాలన కూడా అంత పేదలకు చాలా సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చింది. ఇక ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా అని అసలు వాళ్ళ పేరు చెప్తేనే ఆమె ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ రకంగా ఉంటాయి ఆమె రాజకీయ ఎత్తుగడలు. కానీ వాళ్ళు అన్నీ చేసిండ్రు. ప్రధానంగా ఆ పార్టీని ఏ రకంగా చీల్చాలనేటటువంటి ఉద్దేశంతో గత 5-6 సంవత్సరాలుగా ఆ పార్టీలో, టీఎంసీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి సువేందు అధికారి లాంటి వ్యక్తిని శారద, నారద కుంభకోణాల పేరు మీద ఆయన ఈడీ, సిబిఐ కేసులు బరాయించి బెదిరించి ఆయన్ని పార్టీలోకి తీసుకొని అంతిమంగా ఈరోజు ఆ పార్టీని నిట్ట నిలువున చీల్చి అధికారంలోకి రావడంలో మాత్రము వాళ్ళు సఫలమైనరు. ఏకంగా మమతా బెనర్జీని ఓడించాలనేటటువంటి ఉద్దేశంతో కూడా పనిచేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని మొత్తం అధికార దుర్వినియోగం చేసిండ్రని మాత్రం చెప్పొచ్చు. ఇంత దారుణం చూడండి. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు. ఈవీఎంలను తారుమారు చేస్తూ సిఈసి ఓ విలన్గా మారారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలతో 80-90% ఛార్జింగ్ ఎలా ఉంటుంది? పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 80-90% ఈవీఎంలలో ఛార్జింగ్ ఉందంట. చూడండి ఎట్లుంటుంది. నా జీవిత కాలంలోనే ఇలాంటి ఎలక్షన్ చూడలే. ఓట్ల లెక్కింపుల్లో భారీ అవకతవకలు. దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును కాజేశారు. నా కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి తరిమేశారు. వీధుల్లోకి వస్తా, బీజేపీ అరాచకాలను ఎండగడతా, ఇండియా కూటమి బలోపేతానికి పనిచేస్తానని వెల్లడి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని పక్కన పెట్టి ఒంటెత్తు పోకడలు ఎవరెవరు పోయిన వాళ్ళు మొత్తం రోడ్డు మీద పడ్డారని చెప్పొచ్చు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని విభేదించింది. ఇక థర్డ్ ఫ్రంట్ పెడతా, ఫెడరల్ ఫ్రంట్ పెడతా, టెంట్ వేస్తా అని చెప్పి ఆమె గంగల కలిసింది. అరవింద్ కేజ్రీవాల్ ఆయన గంగల కలిసిండు. కేసీఆర్ ఆయన గంగల కలిసిండు. నవీన్ పట్నాయక్ ఆయన పోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో చాలా పార్టీలు, పినరాయి విజయన్ ఆయన పరిస్థితి అదే, స్టాలిన్ ఆయన పరిస్థితి అదే, జగన్మోహన్ రెడ్డి ఆయన పరిస్థితి అదే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇండియా కూటమిలోనే ఉండుకుంటూనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దోనోకా బీచ్ మే తీనోకా పాయిదా అన్నట్లు వీళ్ళందరూ కలిసి ఎక్కడోళ్ళు అక్కడ కొట్లాడడం చేయడం వల్ల, కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేయడం వల్లనే ఈరోజు బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా బలపడుతున్నది. ఓట్లను చీల్చడంలో బీజేపీ అనేటటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ధ్వజం వాళ్ళు వేసినటువంటి కుట్రలు మొత్తం ఫలిస్తున్నాయని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు కావచ్చు,
ఇటువంటి ఓట్లను మొత్తం దళిత క్రిస్టియన్ ఓట్లను మొత్తం చీల్చడంలో బీజేపీ మాత్రము అంచనాలకు తగ్గట్లు వాళ్ళు పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళు ఆ అంచనాలు వేయలేకపోతున్నారు. ఎంఐఎం అనేటటువంటి పార్టీ దేశవ్యాప్తంగా ఆళ్ళేసూలు లేకుండా కానీ ప్రతి ఎలక్షన్లో ప్రతి స్థానం నుంచి పోటీ చేసి కొన్ని ఓట్లను చీల్చి అంతిమంగా బీజేపీ అధికారంలోకి రావడానికి అసదుద్దీన్ కూడా చాలా కృషి చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్క కారణాలే. ముందే రాసిన స్క్రిప్ట్ ఇది. తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో సువేందు అధికారి గెలుపును మమత తప్పుపట్టారు. నేను 32,000 ఓట్ల మెజార్టీతో గెలవాలి, కానీ చివరి రౌండ్లో బీజేపీ అభ్యర్థి 200 మంది గూండాలు 200 మంది సిఆర్పిఎఫ్ బలగాలతో లోపలికి వచ్చి మా ఏజెంట్లను కొట్టి గెలుపును మార్చేశారు. 15 రోజుల క్రితమే కౌంటింగ్లో మాయాజాలం జరుగుతుంది అని నాకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి మెసేజ్ వచ్చింది. ఇది ముందే రాసిన స్క్రిప్ట్ అని ఆరోపించారు. 15 రోజుల క్రితమే నాకు స్క్రిప్ట్ వచ్చింది, నీ మీద కుట్ర జరుగుతున్నదని ఒక ఎన్నికల అధికారి చెప్పిండు. ఆ రకంగానే జరిగిందని చెప్పి నిజంగా చెప్పాలంటే ఆమె భవానీపూర్ అనేటటువంటిది మమతా బెనర్జీకి ఒక కంచుకోట. మరి అక్కడ ఎట్లా ఓడిపోయింది ఏంటి అనేటటువంటిది కూడా తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ దేశ ప్రజలు కూడా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా, ఇది ప్రజాస్వామ్యము. ఒక పక్క డీజిలు పెట్రోలు నిత్యావసరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రూపాయి పతనమైపోయి 96 రూపాయలకు దగ్గర వచ్చింది. దాని గురించి ఎవడు మాట్లాడాడు కానీ ఈ ముస్లింల మధ్యన హిందువుల మధ్యన కుంపట్లు పెట్టి కుతాంత్రాలు చేసి మళ్ళొక్కసారి నరేంద్ర మోడీ అమిత్ షాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనం సాయం చేస్తున్నాం, ఈ దేశాన్ని ఇంకెంటకు తీసుకుపోతున్నామని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను నరేంద్ర మోడీ అమిత్ షా ధ్వజం కుట్రలు చేసి కుతాంత్రాలు చేసి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను అన్నిటినీ, అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్నికల కమిషన్, వీటన్నిటిని వాడుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని తుంగల దొక్కుకుంటా దొడ్డిదారుల అధికారంలోకి వస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్యానికి, ఈ దేశానికి మంచిది కాదు. మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి.